ఒక గడ్డి మేసే దూడని యెహోవా అని ఎలా చిందులేస్తున్నారు. వెంటనే మోషేకి ఎక్కడ లేని కోపం వచ్చేసి, ఏం చేద్దాం? దేవుడు అన్నాడు, నువ్వు తప్పుకో, ఈ 22 లక్షల మందిని కూడా అగ్ని చేత నేను కాల్చేస్తాను. ఒక క్షణం మోషే ఆలోచన చేశాడు. ఇశ్రాయేలీలు చేసిన విగ్రహారాధన అనే పాపం దేవునికి వారికి మధ్యలో బ్రద్దలైన సందును ఏర్పాటు కలిగేటట్లుగా చేసింది. ఒకప్పుడు దేవుడే చెప్పాడు, ఏయ్ లాబాను, ఇశ్రాయేల్ అంటే ఏమనుకున్నావయ్యా? యాకోబును ముట్టినవాడు నా కనుగుడ్డును నా కంటి పాపతో సమానం అన్నాడు. ఇశ్రాయేలీల గురించి దేవుడు చెప్పిన మాట.